ఇక పొలిటికల్ అప్డేట్స్ లోకి వెళితే ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా గల్లీ గల్లీ తిరిగి 32 రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్. కాంగ్రెస్ తెచ్చింది ఎక్కడన్నా? 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ కాదా? ఇది చరిత్రలో లేదా? మేమేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. తెలంగాణ ఇస్తేందుకు ఏమైనా సిగరెట్టా బీడా? 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ, హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి. ఈ రకంగా రెచ్చగొట్టే చర్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా కేసీఆర్ గారు ఆయన ఓపికతో ఒక్కొక్క పార్టీని తెలంగాణ గోస, తెలంగాణ బాధను చెప్పి 32 రాజకీయ పార్టీలను ఒప్పించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలే. చివరికి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు కేసీఆర్ గారు. మీరు 5 ఏళ్ల అధికారంలో ఉన్న కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినా, రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పినా, దేశంలోని 32 రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా తెలంగాణ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా? ఒకవేళ మీరు ఆ రోజే తెలంగాణ ఇచ్చుంటే ఎందుకు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకునేవాళ్ళు? ఎందుకు ఇన్ని చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ చావులకు కారణం ఇచ్చిన మాట ప్రకారంగా 2004 నుంచి 9 దాకా మీరు అధికారంలో ఉన్నారు. దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్నది. మీరు ప్రజలకు మాట ఇచ్చారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా దీన్ని ఎగబెట్టింది కాంగ్రెస్ కాదా? చివరికి మళ్లీ కేసీఆర్ గారు అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర అని ఆయన బయలుదేరినాడు. ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిండు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు కేసీఆర్. ఆ దీక్షకు కూడా కూర్చోనియకుండా కేసీఆర్ ను అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమం లేదని ఆంధ్ర సరిహద్దుల్లో ఖమ్మం జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. ఖమ్మం తీసుకపోతే తెలంగాణ ఉద్యమం ఉండదు, తెలంగాణ రాకుండా చేయొచ్చు అని ఖమ్మం జైల్లో కేసీఆర్ ను పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. జైల్లో పెట్టిన నిరాహార దీక్ష కొనసాగి 11 రోజులు ప్రాణం సహితం వదలడానికి సిద్ధపడి కేసీఆర్ యొక్క పోరాట ఫలితం కదా డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. డిసెంబర్ 9 ప్రకటన. ఆ రోజు నేను కేసీఆర్ గారితో ఉన్నా. ఢిల్లీ నుంచి చిదంబరం గారు మన ఆచార్య జయశంకర్ సార్ ఫోన్ వచ్చింది. మేము ప్రకటన చేస్తాం, కేసీఆర్ గారిని దీక్ష విరమించండి అని. ఉత్తుత ప్రకటన అయితే ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్తేనే దీక్ష విరమిస్తా అన్నాడు కేసీఆర్. 2-3 సార్లు మాట్లాడిన తర్వాత మీరే రాసి పంపండి జయశంకర్ గారు అంటే, జయశంకర్ గారు కేసీఆర్ గారి సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్లో ఆయన రాసిచ్చిన దాన్నే రాత్రిపూట చిదంబరం గారు ఢిల్లీలో ప్రకటన చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆరా ఇంకెవరో సానుభూతితో ఇచ్చిండ్రా? నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే కేసీఆర్ దీక్ష ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం. అసలు మీరు రాజీనామా చేయలే కదా. ఇవాళ సూసైడ్ నోట్స్ కూడా ఇక్కడ నేను తెచ్చాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని, తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం. ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడ్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు. నిరసిస్తే ఎవడ్రా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా? నిజంగా తెలంగాణ 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చుంటే ఒక్క బిడ్డ ప్రాణం కూడా పోయి ఉండేది కాదు కదా.
కరెక్ట్గా 15 ఏళ్ళు ఇవాళకి, అంటే మొన్న డిసెంబర్ 9కి 15 ఏళ్ల కింద చిదంబరం గారి ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం. ఆ ప్రకటన కేసీఆర్ గారి సూచనలతో జయశంకర్ గారు తన స్వహస్తాలతో రాసినటువంటి ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చింది. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2వ తారీఖు లేదు. ఇది చరిత్ర సాటుతున్నటువంటి సత్యం. ఈ సత్యాన్ని ఏమార్చాలని వెకిలి మకిలి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట. దయతలిచి తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణను ఆంధ్రలో కలపది. కలిపిన 69 ఉద్యమంలో ప్రజల తీర్పును అనుసరించి అప్పుడే తెలంగాణ ఇచ్చేది ఉండే. పోనీ 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడన్నా తెలంగాణ ఇచ్చేది ఉండే. ఎప్పుడు ఇచ్చిండ్రు మీరు? కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు, ప్రజలు, సమస్త తెలంగాణ ముక్కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇచ్చింది. దీని ఎట్లా ఉందంటే సోనియా గాంధీ గారు దయతలిసి ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. ఇక నెహ్రూ గారు, గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు, బ్రిటిష్ వాళ్ళు దయతలచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఇచ్చింది అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు. ఇక నెహ్రూ, గాంధీ పోరాటం లేకపోతే స్వాతంత్రం వచ్చిందా మన దేశానికి? బ్రిటిష్ వాడు దయతలిచి గిట్ట స్వాతంత్రం ఇచ్చిపోయిందా? ఇక్కడ కూడా కేసీఆర్ పోరాట ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవరో దయతలిచి తెలంగాణ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని వారు గుర్తుపెట్టుకుంటే మంచిది. అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్నా నువ్వు రాజీనామా చేసినావా? జై తెలంగాణ అన్నవా? అదే అప్పుడు జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మీరు జర్నలిస్టులు కూడా చేసిండ్రు. తెలంగాణ జేఏసీ పెట్టి జర్నలిస్టులు కూడా పోరాటం చేసిండ్రు. వంట వార్పులో రేవంత్ రెడ్డి లేడు, రహదారుల దిగ్బంధంలో లేడు, రైలు రోకోలో లేడు, మిలియన్ మార్చ్లో లేడు, సకల జనుల సమ్మెలో లేవు, సాగర్ హారంలో లేవు. ఎన్నడన్నా ఒక్కనన్నా ఉద్యమంలో పాల్గొన్నావు? నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి. నువ్వెంత ఎక్కువ మాట్లాడితే నీ యొక్క ద్రోహ చరిత్ర, ఆ 2 కళ్ళ సిద్ధాంతి సేవలో నువ్వు ఉన్న పాత జ్ఞాపకాలన్నీ మాకు గుర్తొస్తున్నాయి. అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే రేవంత్ రెడ్డికి లేదు. ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం? ఒక్క కేసైనా ఉన్నది అని మీద? మా మీద 350 కేసులు ఉండే ఆ రోజు. 350 కేసులు ఉండే మా మీద. అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నాం మేము ఆ రోజు. ఈ పుణ్యాత్ముడే ఆ రోజు సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడిండు. సోనియా గాంధీ ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో 100లాది మంది పిల్లలు చనిపోయిందని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే నోటితో సోనియా గాంధీని దేవత అంటున్నాడు. ఉద్యమానికి అడుగడుగున వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏముండదు. ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మిడిసిపాటుతో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు. ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ కున్న కీర్తి తొలగిపోదు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినామని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ ఈ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా అని మాట్లాడినారు. నిన్న మన సంగారెడ్డి జిల్లాలో పెట్టినాం కదా బైసాబ్. ఇగో జూన్ 2, 2015 మన సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ రోజు రాహుల్ బొజ్జా కలెక్టర్, ప్రస్తుతం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా గారు ఆ రోజు మన జిల్లా కలెక్టర్. మన సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టినాం ఆ రోజు జూన్ 2, 2015 సంవత్సరం. అందులో మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అప్పటి ఎమ్మెల్యే గారు, చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, బాబు మోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఫోటోలో. ఇది అధికారికంగా
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ లో పెట్టాం కదా. అంటే ఇప్పుడు ఈ విగ్రహాలు తొలగిస్తావాను? లక్షల విగ్రహాలు ఉన్నాయి ఈరోజు. గ్రామ గ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు ఇది ఇనాగ్రేషన్ ఫోటో. అమరవీరుల స్తూపం కూడా పెట్టినాం మన కలెక్టరేట్ లో. అమరుల స్తూపం పెట్టినాం, తెలంగాణ తల్లిని ఆవిష్కరించినాం. ఈవెన్ కేసీఆర్ గారు కూడా జూన్ 22, 2023 నాడు మన అమరుల స్మారక చిహ్నం ప్రారంభం చేసిన రోజు కూడా తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని, దగదగలాడే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సెక్రటరియట్ ఎదురుగా అమరుల స్మారక చిహ్నంలో కూడా పెట్టడం జరిగింది.